12 ప్రభుత్వ రంగాలను ప్రైవేట్కి ఇవ్వాలనుకుంటున్నాను అనమాట. ఏ రంగాలు ఎంతెంత చూస్తుంటే హైవేలు, రూప్వేలు, విద్యుత్తు, పోర్టులు, రైల్వేసు, బొగ్గు, గనులు, పట్టణ మౌలిక సదుపాయాలు, పౌర విమానయానము, పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాసు, వేర్ హౌస్లు అండ్ స్టోరేజీలు, టెలికాము, పర్యాటకము, మొత్తంగా 12 ప్రైవేట్ ప్రభుత్వ రంగాల్లోని 16,72,000 కోట్ల విలువైనవి మానిటైజేషన్ ద్వారా 100% చేయాలనుకుంటాం అన్నమాట. 12 కీలక రంగ వ్యవస్థను సేవలను ప్రైవేట్ పరం చేయాలనుకుంటుంది అనమాట. 5 ఏళ్ల పాటు లీజుకి ఇచ్చేలా కేంద్రం ఈ సంస్థల్లోని అనుకుంటుందన్నమాట. దీని ద్వారా 16.72 లక్షల కోట్ల నిధి సమీకరించాలని ప్రభుత్వం అనుకుంటుంది. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం తీరు ప్రభుత్వ రంగ సంస్థలకు వ్యవస్థల పాలిట శాపంగా మారిందని కొంతమంది చెప్తున్నారు అన్నమాట. నిధుల సమీకరణ అంటే మానిటైజేషన్ లక్ష్యంగా ఇప్పటికే ఎన్నో ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రభుత్వ పిఎస్యులోని పెట్టుబడులు ఉపయోగించిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు దేశ ఆర్థికానికి కీలకమైన 12 ప్రభుత్వ రంగాలను 5 ఏళ్ల పాటు ప్రైవేట్ పరం చేయడానికి ముందుకొచ్చిందన్నమాట. తద్వారా 16.72 లక్షల కోట్ల రూపాయలు రాబోతుందని అనుకుంటుందన్నమాట. ఈ మేరకు నేషనల్ మానిటైజేషన్ పైప్లైన్ 2ను పేరిట నీతి ఆయోగ్ రూపొందించిన కార్యాచరణను కేంద్ర ప్రభుత్వం ఎత్తుపడి విడుదల చేసిందన్నమాట. ఈ కార్యాచరణ ఏ విధంగా ఉంది, ఎంత మానిటైజేషన్ అంటే చూస్తే 2026-27కి 2,49,499 కోట్లు మానిటైజేషన్ చేయాలనుకుంటున్నారు. 2027-28కి 3,26,435 కోట్లు, 2028-29కి 3,46,312 కోట్లు, 2029-30కి 3,68,852 కోట్లు, 2030-31కి 3,81,208 కోట్లు, 5 ఏళ్ళలో మొత్తం 16,72,300 కోట్లు చేయాలనుకుంటాం అన్నమాట. ఈ ఆర్థిక సంవత్సరం నుంచి 2030-31 ఆర్థిక సంవత్సరం వరకు అంటే వచ్చే 5 ఏళ్ళ పాటు కీలక ప్రభుత్వ రంగాలకు సంబంధించిన ఆస్తులు, సేవలు, వ్యవస్థను ప్రైవేట్ చేయడానికి కేంద్రం నిర్ణయించిందన్నమాట. తద్వారా 16.72 లక్షల కోట్లు సమకూర్చుకుందని అంచనా అన్నమాట. ప్రైవేట్ పరం చేసే ఆస్తులు, వ్యవస్థలు జాబితాలో జాతీయ రహదారులు, విద్యుత్తు, పోర్టులు, రైల్వే, బొగ్గు, గనులు, పెట్రోలియం, గ్యాస్, విమానయానము, పట్టణాల ఇన్ఫ్రా, వేర్ హౌస్లు, టెలికాము, పర్యాటక తదితరులు ఉన్నాయన్నమాట. ఈ ప్రభుత్వ సంస్థల నిర్ణయమే అనుకుంటున్నాం అన్నమాట. దేశీయ ఆర్థిక రంగానికి ఆయుపట్టుగా పిలిచే 12 ప్రభుత్వ సంస్థలను నిర్వహించడానికి కేంద్రం నేషనల్ మానిటైజేషన్ పైప్లైన్ను తీసుకొచ్చిందని విశ్లేషకులు చెప్తున్నారు. ఆర్థిక నిపుణులు విమర్శిస్తున్నారు కొట్టుకుంటా. మానిటైజేషన్లో భాగంగా ఆచరిస్తున్న కొన్ని పద్ధతులపై ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కేంద్రం పేర్కొన్న డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేటివ్, ట్రాన్స్ఫర్, ఆపరేట్, మెయింటెనెన్స్, ట్రాన్స్ఫర్ పద్ధతులు ప్రభుత్వ రంగ వ్యవస్థను తెగనమ్మడానికి రాజమార్గంగానే ఆరోపిస్తున్నారు. టీబీఎఫ్ఓటీ, ఓఎండి పద్ధతులు ఒప్పందాలు జరిగితే ప్రాజెక్టు పూర్తయిన తర్వాత కూడా ఆయా ప్రభుత్వ రంగ సంస్థలు ఆస్తులు ప్రైవేట్ రంగ సంస్థల చేతుల్లోకి వెళ్ళే ప్రమాదం ఉందని, అలాంటప్పుడు 5 ఏళ్ల వ్యవధి అనే నిబంధన గాలికి వదిలేసినట్టుగా గుర్తు చేస్తున్నారు. లీజు పేరిట 5 ఏళ్ల పాటు ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్కి ఇవ్వడానికి కూడా తాము వ్యతిరేకిస్తున్నట్లుగా ప్రతిపక్ష పార్టీ నేత మండిపడుతున్నారు. నిధుల సమీకరణ ప్రత్యామ్నాయ మార్గాన్ని అన్వేషించాలని మోదీకి హితవులు కూడా పలుకుతున్నారు. హైవేలు, రూప్వేల్లోని 4,42,000 కోట్లు ప్రైవేటైజేషన్ చేద్దాం అనుకుంటున్నారు. ఇది 26%. అలాగే విద్యుత్తులోని 2,76,500 కోట్లు, ఇది 17% అన్నమాట. పోర్టుల్లోని 2,63,700 కోట్లు, ఇది 16%. రైల్వేస్లోని 2,62,300 కోట్లు, ఇది 16%. బొగ్గేమో 2,16,000 అనుకుంటే 2,16,000 కోట్లు అనుకుంటే ఇది 13% అన్నమాట. గనుల్లో 1,00,000 కోట్లు, ఇది 6%. పట్టణ మౌలిక సదుపాయాలు 52,000 కోట్లు, ఇది 3%. పౌర విమానంలోని 27,500 కోట్లు, ఇది 2%. పెట్రోల్, నేచురల్ గ్యాస్లో 16,300 కోట్లు, ఇది 1%. వేర్ హౌస్లు అండ్ స్టోరేజ్లోని 10,000 కోట్లు, ఇది 1%. టెలికాంలో 4,800 కోట్లు, 0.3%. పర్యాటకంలోని 1,200 కోట్లు, ఇది 0.01%. మొత్తంగా 100% మానిటైజేషన్ అన్నమాట. ఈ విధంగా 12 రంగాల ద్వారా సంపాదించాలనుకుంటాం ప్రభుత్వం. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు,
కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.